ఎన్ని పనులు ఉన్నా కానీ కంపార్ట్లో పూజ చేయాలా, ప్రజల్ని కలసాలంటే ఎందుకో ఒక పక్క చాలా సంతోషంగా ఉంటుంది. మీరు పాల్గొనే విధానం అయితేనేమి, మీరు సిద్ధపడే విధానం అయితేనేమి, గౌరవించే విధానం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా సంతృప్తిగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము పునీత సెబస్టియన్ గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మన చర్చి ఆయన పేరు మీద ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పేరు మీద ఉంది మన చర్చి? ఎన్ని సంవత్సరాలు? అబ్రామ్ ఎన్ని సంవత్సరాలు? రత్నం ఎన్ని సంవత్సరాలు? దగ్గరగా 40 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా మన యొక్క సెబస్టియన్ పేరు మీదనే ఈ యొక్క చర్చి దేవాలయం ఉంది. అవునా కదా? అవునా? మరి సెబస్టియన్ గారి గురించి 2 మాటలు ఏం చెప్తారా మీరు ఎవరన్నా? సెబస్టియన్ గారి గురించి 2 మాటలు ఎవరన్నా మైక్ చూసుకొని. ఇన్ని సంవత్సరాలు ఆయన పేరు మీద ఉంది కదా, ఆయన గురించి ఏమో తెలుసా అని. తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన పేరు మీద ఊరికనే ఉందంటే తెలుసుకోకుంటే ఎట్లా? దేవుని కోసం అపసాక్షి అయినాడు స్వామి. దేవుని కోసం అదొకటే, దేవుని కోసం అపసాక్షి అయినాడు అదొకటే స్వామి. సెబాస్టియన్ గారు విల్లు విద్యలో నైపుణ్యం కలవారు. విల్లు విద్యలో నైపుణ్యం కాదు అని ఏంటంటే, కరెక్ట్ చేసుకోండి. విలు విద్యలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన పాలపుణ్యతుడు. ఆయన విలు విద్యలో ఆ యొక్క ప్రాముఖ్యతను కలిగిన వారు ఎవరు ఉంటారో, లేకపోతే ఎవరైతే నేర్పరితనంతో ఉంటారో వారికి పాలపుణ్యతుడైన. ఎందుకంటే ఆయనను చెట్టుకు కట్టేసి ఆ యొక్క బాణాలతో కొట్టి ఆ విధంగా చేశారు. కొట్టినప్పుడు ఆయన చనిపోలేదు. కొస ఊపిరితో ఉంటే, కొన ఊపిరితో ఉంటే అటు పక్కకి వచ్చినటువంటి ఒక ఆవిడ చేసిందంటే ఆయనను తమ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు ఆ నాటు వైద్యం చేసి మరలా ప్రాణాన్ని దక్కే విధంగా చేసింది ఆవిడ. ఆ విధంగా చేయడం వలన ఆయన మళ్ళా బ్రతికాడు. పునీత సెబస్టియన్ గారు మళ్ళా బ్రతికి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ చక్రవర్తిని ఏం చేశారంటే, ఈ సహోదరులారా, ఈయన సెబస్టియన్ గారు రోమా సైన్యంలో చేరాడు. చేరి రోమ్ నగరం పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామం నుండి ఆయన పునీతుడిగా అక్కడి నుంచి మిలాను అనే గ్రామం నుంచి వచ్చాడు. ఆ గ్రామం నుండి వచ్చే అతను చిన్నగా ఈ యొక్క దైవంకిత విషయాల యందు చిన్నగా విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆయన సైన్యంలో చేరాడు. సైన్యంలో చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజు చక్రవర్తి డియోక్లీసియాను అనే చక్రవర్తి ఆయన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఏం చేశారంటే, ఆ యొక్క రాజు చక్రవర్తి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఈ యొక్క సెబస్టియన్ గారు ఏం చేశారంటే, ఆయనను ఆ ప్రాణం నుండి ఆ ప్రాణాన్ని పోతున్న తరుణంలో ఆయనను కాపాడాడు. ఆయనను తన ప్రాణం అడ్డగించి కాపాడి ఆయనకు ప్రాణభిక్షను ఇచ్చాడు ఈ యొక్క పునీత సెబస్టియన్ గారు. ఈ యొక్క చక్రవర్తి ఎవరంటే, యేసు ప్రభువుని నమ్మిన వాడు కాదు. ఈ చక్రవర్తి ఆల్రెడీగా ఎంతో మంది ఇలాంటి విశ్వాసులను హతసాక్షులుగా, అంటే ఆ మరణానికి పూర్తి చేసిన వాడు ఈ యొక్క చక్రవర్తి. అలాంటి వారి దగ్గరే ఈయన ఏం చేశారంటే, ఆయనను విశ్వాస పాత్రుడుగా ఎన్నుకున్నాడు ఈ యొక్క చక్రవర్తి సెబస్టియన్ గారిని. చక్రవర్తి ఈయన ఎన్నుకొని తన యొక్క రాజభవనం తీసుకుని పోయి రాజభవనంలో ఉంచుకున్నాడు.
రాజభవనంలో ఉంచుకుంటే ఆ రాజభవనంలో ఉంటూనే ఈయన చక్రవర్తికి తెలిస్తే ఎక్కడ మమ్మల్ని చంపేస్తాడో అని చెప్పేసి భయపడ్డాడు అనమాట. మార్కుసు తర్వాత ఇంకొక తనకి దగ్గరగా ఉన్నటువంటి అతన్ని కూడా ఇద్దరిని చంపేశారు. ఆ చంపిన దానిలో సెబాస్టియన్ గారు దగ్గర నుండి చూశాడు వాళ్ళని చంపేస్తూ ఉంటే. వాళ్ళని చంపుతూ ఉంటే సెబాస్టియన్ గారు దగ్గర నుండి ఆయన కళ్ళ ద్వారా చూశాడు. ఇంత క్రూరుడు ఆయన అనుకున్నాడు. ఇంత క్రూరత్వంలో ఉన్నటువంటి ఈ చక్రవర్తి కింద నేను పనిచేసేది అనుకున్నాడు. అయినప్పటికీ ఏం చేశారంటే ఆయన దగ్గర ఉంటూనే, ఈ చక్రవర్తి దగ్గర ఉంటూనే ఈ యొక్క పునీత సెబాస్టియన్ గారు లోపల క్రీస్తు ప్రభు నామమున అందరికి చేరవేస్తూ ఉన్నాడు. రాజభవనంలో కానీ ఆ రాజ్యంలో కానీ అందరికీ చేరవేస్తూ ఉన్నాడు. అందరికి చేరవేస్తూ చాలా మందిని క్రీస్తు ప్రభు నామమును అంగీకరించే విధంగా చేశాడు. మళ్ళా ఎక్కడ తెలిస్తే ఏమవుతుందనే భయం కూడా అతను పునీత సెబాస్టియన్ గారిలో ఉండేది. చక్రవర్తికి విరుద్ధంగా చేస్తే ఏమైనా అవుతుందో అనే ఆలోచనతో ఉండేవాడు. చివరికి ఈ యొక్క చక్రవర్తికి తెలిసింది. తెలియగా ఈ యొక్క చక్రవర్తి ఏం చేశారంటే ఈ యొక్క సెబాస్టియన్ గారిని తన యొక్క రాజభవనంలో ఉన్నటువంటి భటులను పిలిచి ఈ యొక్క ఊరి బయటికి తీసుకెళ్లి ఆ ఊరి బయట ఒక చెట్టుకు కట్టేసి ఆయనను ఈ యొక్క బాణాలతో కొట్టేశాడు. బాణాలతో చంపడానికి ప్రయత్నం చేశారు. బాణాలు అలా విసిరినప్పుడు ఆ బాణాలను తన యొక్క హృదయంలో చుట్టుకొని పోయాయి, శరీరంలో గుచ్చుకొని పోయాయి. ఇక చనిపోయాడు ఈయన అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతానే ఏమైందంటే సహోదరులారా, ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక స్త్రీ ఆ ప్రాంతంలోకి అలా ఆ విధంగా పని మీద వచ్చినటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆయన చూసేసి ఈయనెవరో ప్రాణాన్ని పోయే విధంగా, ప్రాణం పోతునే విధంగా ఉన్నాడు, ఈయన ఎవరో రక్షించాలనే ఆతృత ఆమె ఏం చేసిందంటే తన యొక్క ఇంటికి తీసుకెళ్ళింది. ఏదో సహాయంతో ఇంటికి తీసుకెళ్లి ఆయన నాటు వైద్యం చేసేసి ఆ నాటు వైద్యంలో ఆయన బ్రతికించుకుంది. మళ్ళా ఆ బ్రతికించుకుంటానే ఈయన మళ్ళా తీసుకెళ్లారు. ఈయన ఇంటికి తీసుకున్న తర్వాత బ్రతికిన తర్వాత మళ్ళా రాజభవనంకి వెళ్ళాడు. ఈయన రాజభవనానికి వెళ్ళి రాజభవనంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తిని ఆయన గట్టిగా వాదోపవాదాలు చేశాడు. నీవు ఇలా ఎంతమందిని హతసాక్షులు చేస్తావు, ఎంతమందిని ఇలా నీవు ప్రాణం తీస్తావు అని చెప్పేసి ఆయన దేవుని నామములో ఏ విధంగా అయితే బప్తిస్మ యోహానుడు ఏ విధంగా అయితే అలా గద్దించాడో ఈయన కూడా అలాగే ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి గట్టిగా గద్దించాడు. అలా రోజు మార్చి రోజు ఆయన గద్దిస్తూ ఉంటే ఆ రోజు ఆ రాజు ఆ చక్రవర్తి భయానికి కంపితుడై మళ్ళా రాజభవనానికి భటులను పిలిపించి ఆయన మళ్ళా ఊరికి బయటకు తీసుకెళ్లి కట్టెలతో రాళ్ళతో కొట్టి చంపించారు. అలా ఆ దేవుని యొక్క మరణాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి పునీత సెబాస్టియన్ గారు. సహోదరుల లాంటి వారి యొక్క ఆ రక్తము భూమిలో పడి ఆ భూమిలో విశ్వాస బీజాలుగా తయారై ఆ విశ్వాస బీజాలుగా తయారైనటువంటి ఆ రక్తమే ఈరోజు విశ్వాస వృక్షముగా మొలకెత్తింది. ఆ వృక్షంలోనే మనము నీడ కట్టుకుని ఆ వృక్షము నీడలోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆ వృక్షపు నీడలో మనము ఆ కొమ్మలలో వచ్చినటువంటి ఆ యొక్క విశ్వాస కొమ్మలు ఎదుగుదలే ఆ విశ్వాస కొమ్మలు ఎదుగుదలలో మనం పెరుగుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అలాంటి వారు రక్తాన్ని చిందగించకుండా ఉంటే, అలాంటి వారు ప్రాణాన్ని త్యాగం చేయకుండా ఉంటే మన విశ్వాసం ఈ రోజు ఇంత విశాలంగా ఉండేది కాదు. మన యొక్క విశ్వాసం ఇంత సుఖంగా స్వేచ్ఛగా ఉండేది కాదు. అయినా కానీ ఈ యొక్క విశ్వాసంలో పెరుగుతున్న మనమందరం కూడా ఎన్నో బాధలు పడుతూ ఉంటాం, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, ఎన్నో అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ప్రియ సహోదరులారా, ఏదో ఒక రోజు ఆ కష్టాలు మనకు కూడా వస్తాయి. పునీత సెబాస్టియన్ గారు పొందినటువంటి కష్టాలు, పునీత సెబాస్టియన్ పొందినటువంటి ఆ యొక్క భయానకమైనటువంటి ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ కష్టాలు, బాధలు మనం కూడా పొందుతాం, మనం కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఆయనలాగా మనము దేవుని నామములో నిజంగా ఎదురెళ్ళగలమా? దేవుని నామాన్ని కాపాడటానికి నిజంగా ఎదురెళ్ళి మనము అడ్డుకోగలమా? ఎంతో మందికి దేవుడు ఆయనకు ఒక అద్భుత శక్తిని ఇచ్చాడు. అద్భుత శక్తిని ఇస్తే ఎంతో మందికి స్వస్థతను చేశాడు. ఎంతో మంది దేవుని నామంలో తిప్పాడు ఆయన స్వస్థత ద్వారా. ఆయన స్వస్థత ద్వారా ఎంతో మందికి ఆ ప్రాణాపాయ స్థితి నుండి వారిని కాపాడగలిగాడు. ఆయన చనిపోయిన తర్వాత రోమ్ నగరంలో అంత కూడా ఒక ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు ఆయన నామాన అందరూ ఆయన రోమ్ నగరంలో ప్రార్థన చేసేస్తే ఆ ఫ్లూ వ్యాధి కూడా నయమైపోయిందంట. ప్రైజ్ లో అంతటి గొప్ప వ్యక్తి యొక్క పునీత సెబాస్టియన్ గారు. సహోదరులారా, అలాంటి వారి విశ్వాసాన్ని మనము అనుగ్రహించాలి, అలాంటి వారి విశ్వాసాన్ని మనం తీసుకోవాలా.
అలాంటి వారి యొక్క విశ్వాసాన్ని మనం కనుక్కోవాలా, అలాంటి విశ్వాసాన్ని మనము ధ్యానం చేయాలా, అలాంటి వారి విశ్వాసాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే అలాంటి వారి విశ్వాసాన్ని తెలుసుకున్నామో, ఆ విశ్వాసాన్ని ఏ విధంగా జీవించారో, ఏ విధంగా పాటుపడ్డారో, ఏ విధంగా వారి యొక్క విశ్వాసంలో ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనం తెలుసుకోవాలా. తెలుసుకొని ఆ విధంగా అనుగుణంగా మనము అడుగులు ముందుకేసుకుని పోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శ్వాస పడడం కూడా అదే. ఎంతో మంది 12వ వాక్యం చదువుకుంటే 5వ అధ్యాయంలో 12వ వాక్యం మత్తయి సువార్త, మీకు ముందు వెలసిన ప్రవక్తలు సహితము ప్రజలకు, మన ముందు కలిసినటువంటి ప్రవక్తలు వీళ్ళు, మన ముందు కలిసినటువంటి నాయకులు వీళ్ళు, మన ముందు కలిసినటువంటి గొప్ప విశ్వాస వీరులు వీళ్ళు. ఈ యొక్క విశ్వాస వీరులు అడుగు చాటలో మనం పయనించాలా. ఈ యొక్క విశ్వాస వీరులు మనకంటే ముందు కలిసి ఎంతో అనుభవించారు. మన నామం చూడండి, యేసు ప్రభు నామం ఎంతో అనుభవించారు. కండి చదువమ్మా. పరలోకములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో ఇలాంటివి అనుభవిస్తారో, ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి వేద మరణాలు ఎవరైతే, హతసాక్షులు ఎవరైతే మరణిస్తారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది. వారికి పరలోక రాజ్యంలో ఆ నీతి కిరీటము ఉంది. ఆ నీతి కిరీటము మనకు దక్కాలి అని అంటే మనం కూడా నీతిమంతులుగా జీవించాలా, మనము కూడా విశ్వాస పాత్రులుగా జీవించాలా. విశ్వాసానికి మనము ఒక అడ్డుకట్ట వేయకుండా ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకుని పోయే వారులాగా ఉండాలా. కానీ మన యొక్క దైనందిన జీవితంలో ఏమవుతుందంటే మనకే విశ్వాస వీరులు మనకే ఎన్నెన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఎన్నెన్నో అడ్డంకులు ఎదుర్కోలేక మనమే ఎన్నెన్నో కష్టాలతో బాధలతో తొట్టిల్లిపోతా ఉంటాం. ఈ సహోదరి సహోదరులారా, కానీ విశ్వాస వీరులాగా మనం తయారు కావాలా. ఎప్పుడైతే విశ్వాస వీరులాగా మనం తయారవుతామో సంఘం బాగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి, సంఘం బాగుపడుతుంది. సంఘం బాగుపడితే కుటుంబాలు బాగుపడుతుంది. సంఘం బాగుపడితే విచారణ బాగుపడుతుంది. విచారణ బాగుపడితే మిగతా అన్ని కూడా మనకు సహాయ సహకారాలుగా ఉంటాయి. అందుకని సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని మనము కూడగట్టుకుంటామో, ఆ విశ్వాసంలో మనం జీవించగలుగుతామో, ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ విశ్వాసంలో పదిలంగా ఉంచుకుని జీవించగలుగుతామో అప్పుడే అది మనకు దోహదపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 7వ వాక్యములో మనం చూసుకుంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 7వ వాక్యములో, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుంటే, దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను మనకు విశ్వాసాన్ని బోధించినటువంటి ఇలాంటి నాయకులు మనం తలంచుకోవాలి. ఇలాంటి నాయకులు తలంచుకోవాలి. మన నాయకులు మనం ఏర్పరచుకుంటాం కదా. మన నాయకులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మన కోసం? మీరు ఏర్పరచుకోవాలి మీ నాయకులను. మన ఊళ్ళోనే మనము ఉంటాం, మన గ్రామం జీవిస్తూ ఉంటాం. మనము ఒకడు ఒక పక్క అంటాం, ఇంకొక పక్క అంటాం. ఒకరు ఒక తాటి మీదకి రాలేము, అవునా కదా? మన నాయకులు మనమే ఏర్పరచుకుంటాం. ఎవరు మీ నాయకులు మీకే తెలుసు కదా. వారి యొక్క అవసరం కోసం మీ కాడికి వస్తూ ఉంటారు. వారు కూడా మనం పరిగెత్తా ఉంటాం. వారి కాదు మన నాయకులు. మనమే వారిని ఏర్పరచుకుంటాం. మనమే వారికి ఎన్నెన్నో పనులు చేసి పెడతా ఉంటాం. వాళ్ళకు మనం ఎన్నెన్నో ఊడిగాలు చేస్తూ ఉంటాం. వారికి మనం ఎన్నెన్నో ఊడిగాలు చేసేసి వారికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అలాంటి వారికి మనము దాసోహం అయిపోతాం. ఇలాంటి వారికి దాసోహం కావాలా? ఇలాంటి వారికి దాసోహం అయితే, ఇలాంటి వారికి మనం దగ్గరగా ఉంటే, ఇలాంటి వారికి మనము లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, అది గుర్తుపెట్టుకోలేకపోతూ ఉన్నాం. అందుకనే రాజకీయ నాయకులను మనం దాసోహం అవుతాం. అందుకని మీ నాయకులు ఎవరో మీకు అర్థమవుతుంది కదా. అందుకని విశ్వాస నాయకులు మీరు ఎన్నుకోవాలా. విశ్వాస నాయకులు ఇలాంటి వారు మన యొక్క విశ్వాస నాయకులు. మన యొక్క విశ్వాసాన్ని ఇంతగా ఉంది, మన యొక్క విశ్వాసం ఎంతగా పెంపొందించింది, మన విశ్వాసాన్ని ఎంతగా 30ంతలుగా 100ంతలుగా పయనం చేస్తున్నాం విశ్వాసానికి. అలాంటి విశ్వాసాన్ని బోధించిన వారు, ఇలాంటి వారు ఈరే మన నాయకులు. ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకోవాలా. ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకుంటే మనం ఖచ్చితంగా వారి అడుగులలో ప్రయాణం చేస్తే ఆయన నీతి కిరీటమును, పునీత కిరీటమును పొందాడు కదా, నువ్వు కూడా ఒక రోజు పొందుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వారు పునీత పౌలు గారు మొదటి దశలోని ప్రజలకు రాస్తూ, పునీత పౌలు గారు మొదటి దశలోని ప్రజలకు 5వ అధ్యాయము 12-13 వాక్యాలు చదవండి. మీకు మార్గదర్శకులుగాను బోధకులుగాను ఉండుటకు దేవునిచే ఎన్నుకోబడిన
తగినంత గౌరవము. చూడండి, మళ్ళా మీరు వింటున్నారా? మీతో పనిచేయడానికి ఎన్నుకబడి అభిషేకించబడి మీకు నాయకులుగా ఉండడానికి వాటిని గౌరవిస్తామా మనం? లేదు, మా మాట వినాలంటాం కానీ మన మాట వాళ్ళ మాట మనం వినాం. వింటామా? వినాం. అప్పుడే సంఘము ఏమవుతుంది? పక్కదారి పడుతుంది. సంఘం పక్కదారి పడకూడదు. సంఘం ఎప్పుడైతే పక్కదారి పడుతూ ఉందో, సంఘం ఎప్పుడైతే ఇలాంటి వారిని గౌరవించకుండా పక్కకు జరుగుతూ ఉందో, అప్పుడే ఆ సంఘంలో విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా ఉంటారు. మనల్ని మనం చూపించుకోకూడదండి. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం అందరం ఏం చేస్తామంటే ఎక్కడైనా జరిగేది ఇదే. మేము కనబడాలా, అందరూ మమ్మల్ని చూడాలా, ఏం చూడాలా? నీ భావాలు ఉంటే కదా, నీ నీతిమైన జీవితం ఉంటే కదా, నీ సకలమైన జీవితం ఉంటే కదా, నీవు ఎన్నో ఆడేస్తా ఉంటే వచ్చి నువ్వు కనపడాలని సరిపోతుందా? సరిపోదు కదా. మళ్ళీ చదువుతారా? మైక్రో చదవండి, అందరికి బాగా అనిపిస్తుంది ఆ వాక్యం. మీకు మార్గదర్శకులుగా బోధకులుగా ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడి ఊరకనే కాదు, ఊరకనే రాలే. అభిషేకమైనది ఊరకనే రాలేదు. అభిషేకమైనది ఊరకనే రాలేదు. మేము ఊరకనే ఈ రోజు రాలేదు ఇక్కడికి. ఊరకనే మేము వచ్చి దివబలి పూజ చేయట్లేదు. ఆ నాయకత్వంలో మాకు నాయకత్వం ఉంది. ఆ నాయకత్వంలో బాబు గారు వచ్చారు. ఆ నాయకత్వంలో కాటిగల్స్ వచ్చారు. ఆ నాయకత్వంలో బిషప్ గారు వచ్చారు. ఆ నాయకత్వంలోని గురువులు వచ్చారు. ఈ గురువులను కూడా మీరేం చేయాలా? చదువుపా. మీతో పనిచేయు వారికి, మీతో ఎవరు మీద పనిచేసేది? ఎవరు? ఊర్లో వచ్చారు వాళ్ళు. అభిషేకం ఎందుకు వచ్చింది? దేవుడు ఇచ్చిందే కదా. ఆ అభిషేకాన్ని చదువుతాడు. తగినంత గౌరవం ఇవ్వవలసినదిగా సోదరులారా మేము బతిమాలు కొనుచున్నాము. సోదరులారా, పుట్టిన పౌలు గారు మిమ్మల్ని బతిమాలుతున్నారండి. మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నారు. అయ్యా, ఇదిగో ఆ యొక్క దేవుడి యొక్క సేవకులు మీ మధ్యకు వచ్చారు. పుట్టిన సమస్యలాగా అలాంటి సేవకులు మీ దగ్గర ఉన్నారు. వారిని మీరు గౌరవించండి. ఇదేం సార్ నాకు చెప్పేది? మా సంఘము, మా ఇష్టం. అంతే కదా. మీ సంఘం మీ ఇష్టమైన మేమెందుకు విన్నాడా? వారిని మనం గౌరవించాలి. విశ్వాస బీజాలు నాటుతున్న వారిని గౌరవించాలా? విశ్వాస బీజాలు నాటుతున్న వారిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఆ గౌరవాన్ని నీవు దక్కించుకుంటావు. అందుకనే ఈ రోజు ఆ యొక్క స్వార్థ పడడం చదివించాను. దీనాత్మలు ధన్యులు, దేవుడి రాజ్యం వారి అధీనత్వాన్ని పొందుతావా? నీవు దీనంగా పొందుతావా? నీవు బాణాలతో కొడుతున్నా కానీ ఆయన నన్ను ఎందుకు కొడుతున్నారని అనలేదు. ఆయన దీనంగా దేవుడి నామాన్ని స్మరించుకుంటాడు. ఆయన కొస ఊపిరితో ఉండిపోయాడు. మీ సహోదరులారా, కొస ఊపిరితో ఉండి దేవుడి నామాన్ని స్మరణ చేస్తున్నారు. కట్టెలతో కొడుతూ ఉంటే, రాళ్లతో కొడుతూ ఉంటే దేవుడి నామాన్ని స్మరించాడంటే అప్పుడు ఇది సమస్యని కాదు. మనము ఒక నామం ఏదైనా స్వామి అన్నాడు అనుకోండి, కూర్చోయా కూర్చో అన్నా ఒప్పుకుంటావా? అందరిలో నన్ను స్వామి తిట్టినాడు అంటారా? ఏమి పెద్దవాళ్ళు నేను అనకూడదా? పెద్దవాళ్ళు నిన్ను గద్దించకూడదా? పెద్దవాళ్ళు నేను తిట్టకూడదా? పునీత పౌలు గారు అంటారు, సంఘములో వాక్యం అనేది ఎలా చెప్పాలంటే వారికి అనుగుణంగా చెబుతూ వారిని అప్పుడప్పుడు కూడా సంఘాన్ని హెచ్చరించాలంటే వాక్యముతో, గద్దించాలంటే వాక్యముతో. తెలుసా మీకు? పునీత పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాస్తే ఉంటాడంటే, అయ్యా మీరు నా మాట వినకుండా ఉంటే నేను బెత్త పట్టుకోవాల్సి వస్తుంది అంటాడు ఆయన, పునీత పౌలు గారు. ఇప్పుడు బెత్త పట్టుకుంటే ఒప్పుకుంటారా? ఇంట్లో కొడుకును కొడితే ఒప్పుకోము. ఇంట్లో ఒప్పుకోవాలా? విశ్వాసానికి బీజాలు పడుతూ ఉన్నప్పుడు, విశ్వాసములో పాతుకుపోతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎన్ని వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటినన్నింటినీ కూడా అంగీకరించాలా? సహోదరులారా, వీటన్నిటిని కూడా అంగీకరించాలా? వీటన్నిటిని అంగీకరించినప్పుడే విశ్వాసానికి పాత్రుడుగా జీవిస్తావు. ప్రియ సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖలో అదే అధ్యాయంలో 13వ అధ్యాయము 17వ వాక్యం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 17వ వాక్యము. హెబ్రీయులకు రాసిన లేఖ 13:17. మీరు నాయకులకు విధేయులై వారి
ఆజ్ఞలను పాటించు. వారి ఆజ్ఞలను పాటించండి. గట్టిగా తప్పని కొట్టడం అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఆజ్ఞలు పాటించాలంట? ఎవరి ఆజ్ఞలను? దేవుడి ఆజ్ఞలను పాటించాలా? ఎవరు దేవుని ఆజ్ఞలు ఇక్కడ మీకు బోధించేది? అభిషేకించబడినటువంటి గురువు. అభిషేకించబడినటువంటి గురువు ఎవరి నాయకత్వంలో భాగస్థులు అవుతున్నాడు? క్రీస్తు ప్రభు నాయకత్వంలో భాగస్థులు అవుతున్నారు. క్రీస్తు ప్రభు నాయకత్వంలో భాగస్థులైనటువంటి పునీత సెబస్టియన్ గారు అదే నాయకత్వంలో ఉన్నారు. ఈ రోజు అతన్ని స్వరూపమును పెట్టుకొని, ఆ సాక్షి పెట్టుకొని ఈ రోజు మనం గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకు? క్రీస్తు ప్రభు నాయకత్వంలో ఆయన కూడా పాల్పంచుకున్నాడు కాబట్టి. అదే నాయకత్వంలో గురువు పాల్పంచుకున్నాడు. అదే నాయకత్వంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా పాల్పంచుకున్నారు. అదే అభిషేకం పొందారు మీ సహోదరి సహోదరులాగా. కాబట్టి ఆ అభిషేకాన్ని మనం తృణీకరించకూడదు. ఆజ్ఞను పాటించాలా? మీ యొక్క మునుపటి నాయకులు మీకు విశ్వాసాన్ని బోధించినటువంటి నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకుల విశ్వాసంలో ఈ యొక్క గురువులు కూడా ఉన్నారు మీ సహోదరి సహోదరులారా. నలుగురిలో నన్ను స్వామి కించపరిచాడు, నలుగురిలో నన్ను తిట్టాడు, నలుగురిలో నన్ను కొట్టాడు, నలుగురిలో ఆ కూర్చోమన్నాడు, నలుగురిలో పక్కపో అన్నాడు. ఆదంలో ఎప్పుడో 13-15 సంవత్సరాల కిందనట ఒకసారు ఏదో విషయాన్ని గురితో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఒక సారుకు గవర్నమెంట్ టీచర్ ఒక సారు. ఆ సారు ఎప్పటికీ కూడా చర్చికి రాడు. ఏమైంది? విచార గురువుతో చిన్నగా మనస్పర్ధ అయిందటబ్బా. చిన్న మనస్పర్ధ జరిగింది విచార గురువుతో. ఇప్పటికి కూడా చర్చికి రాడు. ఎన్ని సంవత్సరాలు దగ్గరగా? 14-15 సంవత్సరాలు అయింది. ఆయన 13-14 సంవత్సరాలు. చిన్న మనస్పర్ధకే గుడికి రాకుండా ఉంటే ఏ విశ్వాసం అయ్యామంది? గురువుల కోసం చర్చికి వస్తామా? గురువుల కోసం అదే చర్చికి వచ్చేది దేవుని కోసమా? ఎవరి కోసం అండి? దేవుని కోసం. ఆ నాయకత్వంలో పాల్పొందినటువంటి ఈ నాయకుల కోసం వారు, ఆ నాయకత్వంలో పాల్పొందినటువంటి ఈ నాయకులు అంటే ఇప్పుడు నాయకులు మిమ్మల్ని చెడుకోమని నడిపించే నాయకులు కాదు, ఓట్ల కోసం అడిగినటువంటి నాయకులు కాదు. మీరు మంచి మార్గంలో నడవండి, మంచి మార్గంలో ఎన్నుకోండి, బిడ్డలను ఈ విధంగా పోషించుకోండి, మీరు మీ యొక్క జీవితాలను సక్రమం చేసుకోండి, మీ పుట్టుక నుంచి మీ మరణం వరకు ప్రార్థించే వాళ్ళు ఎవరు? మీ పుట్టుక నుంచి మరణం వరకు ప్రార్థించే వాళ్ళు ఎవరు? ప్రతినిత్యము అంతే కదండి. ప్రతినిత్యము దివ్యబలి పూజ సమర్పించేది, మీకోసం ప్రార్థన చేసేది, కష్టాలైనా బాధలైనా మీతో పంచుకునేది వాళ్ళే కదా, వాళ్ళే కదా. అన్ని వదులుకొని వచ్చింది వాళ్ళే కదా. అలాంటి వదులుకొని వచ్చినటువంటి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఆజ్ఞను మనం తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గట్టిగా చప్పట్లు కొట్టే ఉంటుంది. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖలో, పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 2-3 వాక్యాలు. పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 2-3 వాక్యాలు. మీ ఆధీనమందున్న దేవుని ముందకు కాపరులు కండు. మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు. దేవుని మందకు కాపరులు కండు. ఆ నిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని, దేవుని చిత్తమును అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడు. ఇష్టపూర్తిగా దానిని కాపాడండి. ఇష్టం లేకుండా కాదు, ఇష్టపూర్తిగా దానిని నువ్వు కాపాడాలా. గురువు అక్కడే కాదు, బాధ్యత వహించాల్సింది సంఘంలో. ప్రియ సహోదరి సహోదరుల, ప్రతి జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క దానిలో నీ యొక్క విశ్వాసాన్ని కాపాడులో ప్రతి ఒక్క జ్ఞాన స్నానం పొందినటువంటి క్రైస్తవుడు కూడా బాధ్యత కావాలా. అందుకనే మొదలుగా అడిగింది పునీత సెబస్టియన్ గారి గురించి. ఇన్ని సంవత్సరాల దేవాలయం పునీత సెబస్టియన్ గారి పేరు ఉంది కదా, ఆయన గురించి మనకి ఏమన్నా కొద్దిగానే తెలుసా? ఆయన గురించి, ఆయన పడినటువంటి వేద హింసల గురించి తెలుసా? ఆయన ఏ విధంగా రాజభవనంలో ఆ యొక్క కష్టాన్ని అనుభవించాడో తెలుసా? ఏం తెలీదు. కానీ ఈ రోజు మనకు దేవాలయంలో పండగ జరగాల, సెబస్టియన్ గారి పండగ జరగాల. ఈ సెబస్టియన్ పండుగ రోజు మనము బాగా వంటలు చేసుకుని తినాలా. అదే కదా నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను. మన పండుగలన్నీ ఎలా ఉంటాయి? మన పండుగలన్నీ మన పండుగలన్నీ కంటికి వంటికి పంటికి. మన పండుగలన్నీ కూడా ఎలా? కంటికి డెకరేషన్ బాగుండాలా. మన యొక్క కంటికి ఇతరులు చూస్తే మన డెకరేషన్, మన డ్రెస్ బాగుండాలా. కంటికి వంటికి బాగుండాలా. వాళ్ళు చూస్తే
మన పండుగలన్నీ అంతే, కంటికి బాగుండాలా. డెకరేషన్ బాగుంది, ఈ రోజు సమస్య పండుగ పల్లె డెకరేషన్ చేసినారు, ఉపదేశి పెద్దలు అందరూ కలిసి ఇంటింటికి ఇంత సంతా వేసి మనం అందరూ కూడా పండుగ అలా చేసాం. ఎలా? కంటికి బాగుందా? ఒంటికి ఈరోజు డ్రెస్ బాగా చేసుకున్నానా లేదా? ఈరోజు డ్రెస్ బాగా చేసుకున్నానా లేదా? ఈరోజు మ్యాచింగ్ అయినా లేదా? ఈరోజు మ్యాచింగ్ అయిందా లేదా? ఈరోజు ఆ మగవాళ్ళందరూ చర్చలు ఈ నుంచి ఆడదాకుంటే ఆడవాళ్ళు ఇంకా రాలే, అప్పటికి ఆడవాళ్ళు ఇంకా చర్చి దగ్గర రాలే. వాళ్ళు ఇంకా నిదానంగా బీరువాలో ఉన్నటువంటి బట్టలు తీసి 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 ఎలా ఏ విధంగా ఏది మ్యాచ్ అవుతుందో ఏది మ్యాచ్ కాదో చూసుకొని వంటకాలు చేసుకొని నిదానంగా మొత్తం చెప్పేసి పయనమైనారు. కంటికి అయిపోయింది, ఒంటికి మంచిగా డ్రెస్సులు ఉండాలి. ఇంకా పంటికి ఏదో ఒక కానికి ఇవ్వాలా, ఎవరో ఒకరి పొట్టెలు ఇస్తే కలుసుకోవడమా లేకపోతే ఏం చేసుకొని రోజు ఆ రోజు పండుగ. పంటి కింద మొక్కబడితే పండుగ అయిపోయినట్టండి. పంటి కింద మొక్కబడితే పండుగ అయిపోయినట్టు, లేకుంటే పండుగ అయిపోలేదు. పండుగ అయిపోలేదు, పంటి కింద మొక్కబడ పండుగ అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి పండుగ చేసుకుంటూనే ఉన్నాం కదా. ఈ విశ్వాసం ఏమైనా నేర్పించిందా ఈ పండుగ నీకు? ఈ పండుగ ఏమైనా నేర్పించిందా నీకు? ఈ పండుగ ఏమైనా నేర్పించిందా నీకు? ఏమమ్మా ఈ పండుగ ఏమైనా నేర్పిస్తుందా మనకు? ఈ పండుగ ఏమైనా నేర్పిస్తుందా? అదేనండి మనం నేర్చుకోవాల్సింది. కంటికి వంటికి పండుగ అయిపోయినట్టు కాదు పండుగ, అది కాదు మనకు కావాల్సింది. మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ పండుగ నా జీవితంలో ఏమైనా మార్పులు తీసుకుని రాగలుగుతుందా మన సంఘంలో? దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదించుకుంటాడు. నీ కానుకలు ఇవ్వడంలో లేకపోతే నీకు ఎన్ని ఇవ్వడంలో అవన్నీ నీకు దేవుడు ఆశీర్వదించడం నువ్వు ఇస్తా ఉంటావు. కానీ ఇదే దేవుని యొక్క మందిరంలో నీ యొక్క వినయము, నీ విధేయత, నీ గురువుల పట్ల లేకపోతే నీ అభిషక్తుల పట్ల చూపించగలుగుతావా? ఎవరు నేర్పిస్తుందా సంఘం? లేకపోతే ఎవరు నేర్పిస్తుందా ఈ యొక్క పండుగ? ఆ నాయకత్వంలో ఉన్నటువంటి గురువులు లేకపోతే ఆ నాయకత్వాన్ని పుడిపుచ్చినటువంటి అభిషక్తుల ఆ మాటలు మనము సావధానంగా వినగలమా? లేదండి ప్రియ సహోదరి సహోదరులారా, లేదు. ఇది తారుమారైపోతుంది రోజు రోజుకు. రోజు రోజుకు మన మాటలు వినాల్సి వస్తుంది కూడా. అలాంటి తరుణములు ఉండి ఎప్పుడు కూడా మనము బాగుపడటానికి ఆస్కారాలు ఉండవు ప్రియ సహోదరి సహోదరి. యెహెజ్కేలు గ్రంథములో 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17-21. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వాణినిగా నియమించితిని. ఎవరిని? దేవుణ్ణి. దేవుడు మీకు ఒక నాయకుడిని నియమించాడు. ఇశ్రాయేలు కాపరిగా దేవుడు మీకు నియమించాడు. ఆ కాపరిగా ఉంటూ ఆయన ఏం చేశాడంటే ఎంతో మంది రాజభవనంలో వారిని దేవుడి వైపు మరల్చగలిగాడు. నేను మీకు ఇశ్రాయేలులకు కాపరిగా నియమించాను. నీవు నా హెచ్చరికను వారికి తెలియజేయించు ఉండవలెను. ఎవరికి తెలియజేయాలా హెచ్చరికలు? కాపరిగా నియమించిన వాడు ఎవరికి హెచ్చరికలు తెలియవలసి ఉండాలా? ఎవరికి హెచ్చరికలు తెలియవలసా? దేవుడికి. ఇది ఆనందం ఉండాలంటే విశ్వాసులకు ఈ హెచ్చరికలు నియమింపబడిన కాపరి ఈ హెచ్చరికలు మీకు తెలియపరచాలా? మీకు తెలియపరచాలి. వారి హెచ్చరికలను మీరు వినాలట, వారి హెచ్చరికలు మీ జీవితంలో తీసుకోవాలట. తర్వాత ఏమంటాడు? అవునండి, నేను ఎవడైనా దుర్మార్గుడు చచ్చును అని చెప్పితే అనుగుణము. ఆ దుర్మార్గుడు ఉంటే ఈ వాక్యాన్ని విని ఆ దుర్మార్గము ఆలోచనలు మార్చుకోవాలంట ప్రియ సహోదరి సహోదరులు. లేకుంటే అలాంటి వాడు పాపిగా మరణిస్తే ఏమవుతుందంట? ఈయన బాధ్యత వహించాలంట. విచారణ గురువు బాధ్యత వహించాలంట ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి విశ్వాసపు నాయకులు ఉన్నారండి. ఈ విశ్వాసాన్ని నాటినటువంటి నాయకులు ఉన్నారు. ఆ విశ్వాస బీజాలు వేసిన వారు ఉన్నారు. ఆ విశ్వాస బీజాలు మొలకెత్తాయి. ఆ విశ్వాస బీజాలు మొలకెత్తి వృక్షమై ఆ వృక్షములో ఆ కొమ్మలు పాకి ఆ కొమ్మలలో గుళ్ళు కట్టుకొని ఆ యొక్క విశ్వాస గుణంలో జీవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ విశ్వాసానికి ఎవరు నాంది? ఆ విశ్వాసానికి ఎవరు ఈ యొక్క నాంది? ఇలాంటి పునీతులే. అందుకనే 13:7 హెబ్రీయులకు రాసిన లేఖ మరొకసారి చదవండి. 13:7 మరొకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 13:7 మరొకసారి చదవండి.
దేవుని సందేశమును దేవుడి సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలుచుకును. దేవుని సందేశమును మీకు వినిపించిన బోధించిన మునుపటి నాయకులను స్మరించుకోండి. వారు ఎట్లు జీవించి మృతి చెందితిరో విచారించండి. అందుకనే విచారించే మీకు తెలిసింది. నేను విచారించుకొని ఆయన గురించి చదువుకొని ఆయన గురించి అంత తెలుసుకొని అందుకని మీకు చెప్పాను ఈరోజు పునీత సెబాస్టియన్ గారు ఇలా మరణించాడు, ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఆయన అందరికి ఏమనుకున్నారంటే ఆయనకు బాణాలు ఉన్నాయి కదా, అంతవరకు ఆయన అప్పుడు చనిపోయినారు అనుకున్నారు. అవునా కదా? అంతవరకు తెలుసా? కానీ ఆయన తర్వాత బ్రతికాడు. వారి యొక్క విశ్వాసాన్ని గురించి తెలుసుకోవాలా, వారి యొక్క విశ్వాసాన్ని గురించి ఇంకా 10 మందికి చేరవేయాలా. కానీ అలాంటి విశ్వాసపు నాయకుల గురించి మర్చిపోతున్నాం ప్రియ సహోదరులారా. ఇప్పుడు మన నాయకుడు ఎవరు? మన నాయకుడు అది కాదు, ఇంకోటి చెప్పండి. వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వాడు ఎవడో వస్తాడు, ఓట్ల కోసం వస్తాడు, ఓట్లు అడుగుతాడు, ఓట్లు అడిగేసి ఓట్లు వేయించుకుంటాడు. తర్వాత మీ మధ్య అన్నదమ్ముల మధ్య కోట్లాన్ని పెడతాడు. వాడు నాయకుడు అయిపోతాడు. నీకు వాడు వస్తానే దొండోలు వేస్తా, వాడు వస్తానే పప్పట్లు కొడతా, వాడు వస్తానే ఆ పూలమాల వేస్తా, వాడు వస్తానే ఆ రోడ్డు శుభ్రం చేస్తా, వాడు వస్తానే అన్ని శుభ్రం చేస్తావు. కానీ విశ్వాసం నాయకుడు ఉంటానే సాములను తిడతావు. వాడికేం దండేస్తావు, పూలు వేస్తావు రోడ్డు ఒకటి. కానీ విశ్వాస నాయకులు మాత్రం నువ్వేమంటావు? వాడు తిడతా ఉంటావు. విశ్వాసం పెరగదండి, విశ్వాసం తరిగిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించినటువంటి మునుపటి నాయకులు మనం స్మరించుకోవాలి. స్మరించుకొని వారి యొక్క జీవితంలో వారి గురించి మనము పారాయణం చేయాలా, చదువుకోవాలా, తెలుసుకోవాలా. అలాంటి విశ్వాసపు నాయకులను మనము స్మరించుకోవాలి. ఏమైతే తెలిసిన దివ్యబలి పూజ జరుగుతూ ఉంటుంది. దివ్యబలి పూజ జరుగుతూ ఉంటే రాజకీయ నాయకుడు వచ్చినాడు. స్వామి రాజకీయ నాయకుడు వచ్చినాడు. దివ్యబలి పూజలో తోరుకొని రావా మనిషికి చేయలేదా మీరు? ఇట్లా ఉంటాయి. వాళ్ళు కాదు నాయకులు. మనకు నాయకులు ఈ విశ్వాసపు నాయకులు. వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు మనం అందరం కూడా జ్ఞానస్నానాలు పొంది ఇంత గొప్ప ఒక గ్రామముగా ఎదిగి ఉన్నామంటే, ఇంతమంది మనం కూర్చొని దేవుని స్తుతించగలుగుతున్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నామంటే కేవలం దేవుని యొక్క ఆశీర్వాదము ఇలాంటి పునీతుల వలన ప్రియ సహోదరులారా. ఆ బాటలోనే నడిపించడానికి ఈరోజు గురువులు మీ దగ్గర ఉన్నారు. వారిని మనము గౌరవించాలా, వారిని ఆజ్ఞలను పాటించాలా, వారి యొక్క మాటలను తృణీకరించకూడదు. వారిని గౌరవించుకుంటూ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తే సంఘముగా అభివృద్ధి కావాలా. అప్పుడు 30 60 100 సంఘం ఇంకా అభివృద్ధి అవుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరం కూడా అర్పణ గీతం పాడుకుందాం. ఉపకారములకు నేనేమి అర్పింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి అర్పింతును.
మరి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారమునట్టు ప్రార్థించండి. ప్రభు తన నామమును మహిమల కొరకు మన ప్రయోజనము కొరకు తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకు ఈ కర్మల ద్వారా ఇవ్వబడి స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్రపరచను. వేద సాక్షి అయిన పునీత సమస్యను మీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసను సహింపగల శక్తిని కలిగి ఉండేది. నీ కృప ద్వారా మా హృదయము నీ ప్రేమతో ప్రచురిల్లునట్టు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువై